ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే, నీ సమస్యకు కారణం ఇదే, నిర్లక్ష్యం చేయకు. ఈ చిన్న పని చేస్తే నీ జీవితంలో నువ్వు ఊహించని గొప్ప మార్పు వస్తుంది. ఆలస్యం చేయకుండా వెంటనే నేను చెప్పిన ఈ పరిహారాన్ని చేసి చూడమని బాబాగారు అయితే చెప్తున్నారండి. బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని పంపించినా అది మన జీవితంలో మనకు ఉపయోగపడే విషయాన్నే పంపిస్తూ ఉంటారు. అది మన జీవితానికి చాలా అవసరమైన విషయమై ఉంటుంది. కాబట్టి బాబాగారు చెప్పినట్టుగా ఆలస్యం చేయకుండా ఈ పరిహారాన్ని వెంటనే చేసుకోండి. అంతేకాదు, ఆ పరిహారం ఎలా చేయాలి, ఏమేమి కావాలి అనేది తెలుసుకోవడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి క్షణం కూడా అమ్మా నా భర్త సరిగ్గా లేడు, లేదా నా భార్య సరిగ్గా ఉండట్లేదు, దానివల్ల నా కుటుంబం అంతా నరకం అనుభవిస్తుంది, ఏ పని కూడా నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, నా జీవితం అంతా నరకప్రాయంగా మారిపోయింది, నాకు దారి చూపవా బాబా అని చెప్పి నువ్వు కోరుకోవడం నాకు తెలుస్తూనే ఉందమ్మా. నీ కన్నీళ్లతో ఈ పాదాలని ప్రతి క్షణం తడుపుతూనే ఉన్నావు. అలాంటప్పుడు నేను చలించకుండా నీ సమస్యకు పరిష్కారాన్ని చెప్పకుండా ఎలా ఉండగలను చెప్పు. నీ సమస్యకి తప్పకుండా పరిష్కారాన్ని చెప్తున్నాను. కానీ నువ్వు జాగ్రత్తగా ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే, ముఖ్యంగా నమ్మకంతో చేసుకున్నట్లయితే, అప్పుడు మాత్రమే నీకు ఈ పరిహారం యొక్క లాభం ఏంటో తెలుస్తుంది. ఈ పరిహారం వల్ల నువ్వు లాభాన్ని పొందుతావు. నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతి క్షణం కూడా నా భార్య సరిగ్గా ఉండట్లేదు, నాతో ప్రతిదానికి గొడవ పడుతుంది, నా తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోలేకపోతుంది, నా పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతుంది, పిల్లల గురించి పట్టించుకోవట్లేదు అని నువ్వు బాధపడడం తెలుస్తూనే ఉంది. అదేవిధంగా నా భర్త నన్ను గుర్తించట్లేదు, నలుగురిలో నన్ను అపహాస్యం చేస్తున్నాడు, నలుగురిలో నాకు విలువ లేకుండా పోతుంది, నా భర్త నా మాట విన్నట్లయితే నలుగురు నాకు విలువని ఇస్తారు కదా, నలుగురిలో నాకు గౌరవం లభిస్తుంది కదా, అంతేకాదు నా భర్త నా మాట విన్నట్లయితే ఆర్థికంగా కూడా బలపడతాం కదా అని చెప్పి మీరు బాధపడడం తెలుస్తుంది. వీటన్నిటికీ పరిష్కారంగానే ఇప్పుడు ఈ పరిహారం చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఈ పరిహారానికి కావలసింది పసుపుని మీరు జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అంటే రోజువారీ మనం ఇంట్లో వాడుకునే పసుపు కాకుండా దేవుడి కోసం ప్రత్యేకంగా పసుపుని తెచ్చిపెట్టుకుంటాం కదా, అలాంటి పసుపుని ఈ పరిహారం కోసం ఉపయోగించండి. ఈ పరిహారం చేసేటప్పుడు మహిళలు, ముఖ్యంగా మహిళలైనా లేదా మగవారైనా సరే, ఎవరైనా సరే తలస్నానం చేసుకోండి. తలస్నానం చేసి ఈ పరిహారాన్ని చేయండి. అంతేకాదండి, మహిళలు మైల ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని చేయకూడదు. అంటే పీరియడ్స్ ఉన్న సమయంలో ఈ పరిహారాన్ని అస్సలు చేయకండి. పీరియడ్స్ లేని సమయంలో తలస్నానం చేసి ఈ పరిహారాన్ని శుభ్రంగా చేసుకోవచ్చు. మీరు దేవుడి గదిలోనే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. దేవుడి గది ముందు లేదా ఇంట్లో ఎక్కడైనా మీకు నచ్చిన ప్రదేశంలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. తలస్నానం చేసుకొని ఒక గిన్నెలో పసుపుని తీసి పక్కన పెట్టుకొని ఈ పరిహారం కోసం గోమూత్రాన్ని తెచ్చుకోండి. గోమూత్రంలో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమూత్రం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అందువల్ల గోమూత్రాన్ని తెచ్చుకోండి. ఏదైనా గోవు ఉన్న ప్రదేశానికి వెళ్ళి బాటిల్లో పట్టి తెచ్చుకోండి. లేదంటే పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో కూడా మనకి గోమూత్రం అనేది చిన్న చిన్న బాటిల్లో లభిస్తుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఒకవేళ మాకు గోమూత్రం లభించట్లేదు, గోమూత్రాన్ని తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము అనుకున్నప్పుడు గంగాజలం ఉంటుంది కదండి. అంటే మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నదుల్లో నుండి బాటిల్లో వాటర్ తెచ్చుకుంటాము. దాన్ని గంగాజలం అంటాము. అలాంటి గంగాజలం మీ దగ్గర ఉన్నట్లయితే దానితో కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ మీ పరిస్థితి బయటికి వెళ్ళి గోమూత్రం తెచ్చుకునేలా లేదు, లేదా గంగాజలం అందుబాటులో లేదు అనుకున్నప్పుడు కూడా మీ ఇంట్లో ఉన్న నీటినే మీ మనస్సులో దీన్నే గంగాజలంగా నీకు సమర్పిస్తున్నాను అనుకొని దానినే గంగాజలంగా భావించి దానిని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీకు వీలైనట్టుగా గోమూత్రం కానివ్వండి, గంగాజలాన్ని కానీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎవరి పేరైతే రాయాలి అనుకుంటున్నారో
వారి పేరు రాయడానికి కావాల్సినంత పసుపుని పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా గోమూత్రాన్ని లేదా గంగాజలాన్ని కలుపుతూ ముద్దలా చేసుకోండి. ఇప్పుడు ఒక తెల్ల కాగితం తీసుకొని మీరు ఎవరి పేరైతే రాయాలి అనుకుంటున్నారో, అంటే ఎవరి గురించి అయితే మార్పుని కోరుకుంటున్నారో, భార్య మారాలి అని కోరుకుంటే భార్య పేరు, భర్త మారాలి అని కోరుకుంటే భర్త పేరు, లేదా పిల్లలు మారాలి అంటే పెద్దల మాట వినకుండా పిల్లలు ఉన్నారు అలాంటి వారిలో మార్పు రావాలి అనుకుంటే ఆ పిల్లల పేరు కూడా రాసుకోవచ్చు. మీరు ఎవరిలో అయితే మార్పు కోరుకుంటున్నారో, ఎవరు మారితే మీ జీవితం బాగుంటుంది అనుకుంటున్నారో, భవిష్యత్తు బాగుంటుంది, వారి జీవితం మీ జీవితం అనుకుంటున్నారో వాళ్ళ పేరుని రాయాలి. ముఖ్యంగా ముందుగా ఆ తెల్ల కాగితంలో 555 అని రాయండి. 555 అని రాసిన తర్వాత వారి పేరులని మొదటి అక్షరాన్ని రాయండి. ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాను ఏంటి అంటే, ముందుగా 555 అంటే 3 5లు రాసిన తర్వాత రజని అనే పేరు ఉంది అనుకోండి, రజనీలో ఆర్ ముందు అక్షరం కాబట్టి ఆర్ని రాయండి. 555 ఆర్ అని రాసిన తర్వాత కింద పూర్తి పేరు రజని అని చెప్పి రాయండి. మీరు తెలుగులో అయినా రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు. అలాగే మగవారి పేరు అనుకోండి, ఉదాహరణకు వెంకటేష్ అనుకోండి, 555 రాసి వి అని రాసి కింద పూర్తిగా వెంకటేష్ అనే పేరును రాయండి. అంటే పై లైన్లో 555 రాసి వారి పేరులోని మొదటి అక్షరం రాయాలి, కింద పూర్తి పేరు రాయాలన్నమాట. ఇలా రాసిన దానిని మీరు దేవుడి దగ్గర పెట్టే ముందు ఇలా రాసే సమయంలో కూడా ఆ వ్యక్తి ఎలా మారాలి అనుకుంటున్నారో అలా అనుకోండి. అంటే పాజిటివ్గా అనుకోండి. నా భర్త నన్ను మంచిగా చూసుకుంటున్నారు, పిల్లల గురించి పట్టించుకుంటున్నారు, లేదా నా భార్య బాధ్యతగా ఉంటుంది, పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది, నన్ను సంతోషంగా ఉంచుతుంది, అన్ని విషయాల్లో బాధ్యతగా ఉంటుంది. ఇలా మీరు ఏదైతే మార్పు రావాలని కోరుకుంటున్నారో ఆ మార్పుని ముందుగానే రాసే సమయంలో మీకు మీరుగా చెప్పుకోండి. అలా చెప్పుకొని అలా దేవుడి ముందు పెట్టినప్పుడు కూడా ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు ముందుగానే వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకొని దేవుడి ముందు పెట్టేసి ఉంచండి. ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేయాలి అనేది మీకు డౌట్ రావచ్చు. దీనిని ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏ రోజు చేసుకోవాలి అంటే గురువారం చేసుకోండి మీకు వీలైతే, లేదంటే సోమవారం కూడా చేసుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అలా దేవుడి దగ్గర పెట్టినప్పుడు, అంటే ఉదయం పరిహారం రాసుకున్నారనుకోండి, ఆ పేరు రాయడం అది చేశారు అనుకోండి, దేవుడి దగ్గర సాయంత్రం వరకు ఉంచి ఆ సాయంత్రం ఆ పేపర్ను తీసుకొని ఇంటి బయటకు వచ్చి కాల్చివేయండి. కాల్చివేసిన తర్వాత వచ్చిన బూడిదని మీరు మీ నోటితో ఊదండి. ఊది ఆ తర్వాత పంచభూతాలకు ధన్యవాదాలు చెప్పుకోండి. పంచభూతాలు, మీరు నాకు సహకరించడం వల్లే నా భర్తలో మార్పు వచ్చింది, నా భార్యలో మార్పు వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి ధన్యవాదాలు చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల పంచభూతాలు కూడా మీరు అనుకున్నది నెరవేరడం కోసం సహకరిస్తాయి. అలాగే సాయంత్రం చేసుకున్న వారైతే మరునాడు ఉదయం చేసుకోండి. మరునాడు ఉదయము దేవుడి గదిలో నుండి ఆ పేపర్ని తీసుకొని కాల్చివేసి బూడిదని ఊదేసి తర్వాత పంచభూతాలకి మీరు ధన్యవాదాలు తెలుపుకోండి. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న మార్పు ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరి తీరుతుంది. ఈ పరిహారాన్ని చేసుకొని మంచి లాభాన్ని పొందుతారని, అంతేకాదు మీరు సంతోషంగా ఉంటారని, ఆనందంగా ఉంటారని చెప్పి బాబాగా నేను కోరుకుంటున్నాను. కొన్ని మనం చేసే కర్మల వల్ల తెలియకుండానే కష్టాలని నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ప్రస్తుతం అలాంటి సమయమే. అది పోగొట్టుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు చేయడం అనేది తప్పనిసరి. ఇలాంటి పరిహారాలన్నీ కూడా నేను నీ కోసం అందిస్తున్నాను అంటే నీ జీవితంలో మార్పు రాబోతుందని అర్థం. ఆలస్యం చేయకుండా సోమవారం కానీ గురువారం కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి. శుభ్రంగా తలస్నానం చేసి ఈ పరిహారాన్ని చేయాలి అండి. అలాగే మహిళలు పీరియడ్స్ ఉన్న సమయంలో మాత్రం అస్సలు చేయకూడదు. పీరియడ్స్ అయిపోయిన తర్వాత మిగతా రోజుల్లో చేసుకోవచ్చు. ముందుగానే మీరు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు, అలాగే పంచభూతాలకి చెప్పుకుంటున్నారు. పంచభూతాలు, ఆ భగవంతుడు మీకు తోడుగా ఉండి మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
ఈ పరిహారం చేయడం వల్ల మీకు మంచి జరిగితే దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మరికొంతమంది సాయి భక్తులకు కూడా మీరు ఈ విషయాన్ని చెప్పి లాభపడేలా చేయండి. ఓం సాయిరామ్.